కే ర్యాంప్ ఈ టైటిల్ నాకు అస్సలు నచ్చలేదు. టీజర్ ట్రైలర్లు చూశాక కిరణ్ అబ్బవరం కామెడీతో మెప్పించేలా కనబడ్డాడు. ఆయన పేరు కలిసొచ్చేలా ఆ టైటిల్ పెట్టారని అర్థమైంది. ఓకే, ఇక రివ్యూలోకి వెళ్దాం. హలో మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. స్టోరీ లైన్ ఏంటంటే ఎన్నోసార్లు విన్న కథలనే వినాల్సి వస్తుంది. ఒక్కోసారి తెలుగు సినిమాల్లో కథలు చచ్చిపోతున్నాయేమోనని భయమేస్తుంది. ధనవంతుడి కొడుకైన హీరో చదువుకోకుండా చవకబారు బార్లు తిరుగుతూ తాగుతుంటాడు. మరో ధనవంతుడి కూతురైన హీరోయిన్ ఓసారి తాగి పడిపోయిన హీరోకి ఊపిరి ఊది ప్రాణాలు కాపాడుతుందట. ఇక అప్పటి నుండి ఆవిడనే పెళ్లి చేసుకుని జీవితాంతం ఊపిరి ఊదించుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు హీరో. మరి ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడా? హీరోయిన్ కున్న వింత మాయరోగాన్ని భరించాడా అన్నది కథ. కథ నడిచిన తీరు ఎలా ఉందంటే జబర్దస్త్ పంచులే గుర్తొస్తాయి. హీరోకి తాగుడే లోకం, అది నా వీక్నెస్, తాగకుండా ఉండలేనని చెప్తాడు. ఫ్రెండ్స్ని పరిచయం చేసేటప్పుడు కూడా వీడు కూడా మనలాగేరా, బాగా తాగుతాడు అంటాడు. ఇక హీరోయిన్, ఈవిడకున్న మాయారోగం ఏంటంటే ఎవరైనా ప్రామిస్ చేసి నిలబెట్టుకోకుండా మాట తప్పితే చచ్చిపోతుందట. మళ్ళీ ఇందులో కొన్ని మినహాయింపులు. హీరో మాట తప్పితే ఆమె చస్తుందట, వేరే వాళ్ళు తప్పితే చంపడానికి ట్రై చేస్తుంది. మరో సందర్భంలో చిన్న డ్యామేజ్తో సరిపెడుతుంది. ఉదాహరణకు హోటల్లో పావు గంటలో కాఫీ తెస్తానన్న వెయిటరు 10 సెకండ్లు లేటుగా వచ్చినందుకు దాన్ని విసిరికొడుతుంది. ఇలాంటి అతకని బొతకని సన్నివేశాల్ని అంటగట్టి చివరిదాకా ఈడ్చుకెళ్ళి ఏదో ముగించేస్తారు. సరిపోయారు, సాగుతుంది మీకు అలాగా. ఇక మధ్య మధ్యలో సీనియర్ నరేష్ కామెడీ ఉంటుంది. మగధీరకు తక్కువ, పులిరాజాకు ఎక్కువ. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. కామెడియన్ కిషోర్ కాసేపు మెరుస్తాడు, కానీ హీరో బర్త్డేకి కెనడా నుండి రావడమే ఓవర్ అనిపిస్తుంది. కనీసం పక్క రాష్ట్రం అని చెప్పాల్సింది. మొత్తానికి హీరో మనల్ని బాగానే నవ్విస్తాడు, కానీ మెయిన్ క్యారెక్టర్లకు ఉన్న డిఫెక్టులను భరించడం చాలా కష్టం. అలా నిలదీసే వాళ్లే కరువయ్యారు. చివరగా అబ్బవరం డబ్బా ఎందుకన్నానంటే సినిమాలో హీరో పేరుని బాగా వాడుకున్నారు. అబ్బవరం ఇచ్చావరం అని 2 సార్లైనా డబ్బా కొడతారు. వెహికల్ మీద డాడ్స్ గిఫ్ట్ ఉన్నా అది ఆయన వరమేనట. ఇక ముందు అలా రాసేవాళ్ళు ఆలోచించాలేమో. ఓకే ఫ్రెండ్స్, సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తెలుసు కదా, మరో మంచి సమీక్షతో మళ్ళీ కలుద్దాం.